హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇండియా తెలుగు ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి మనకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ వచ్చేటప్పటికి మనకి డిఫరెంట్ స్ట్రీమ్స్కి సంబంధించి మనకు వేకెన్సీస్ అనేవి ఫిల్అప్ చేస్తూ ఉన్నారు. సో ఎక్కడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూసినట్లయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు వస్తుంది. సో ఈ ఆర్గనైజేషన్ వచ్చేటప్పటికి మనకి సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో వర్క్ చేసిన ఆర్గనైజేషన్ ఫ్రెండ్స్. సో ఈ నోటిఫికేషన్కి ఆంధ్రప్రదేశ్ అండ్ అలానే తెలంగాణ క్యాండిడేట్స్ ఎవరైనా కానీ అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించారు. సో వన్ బై వన్ మనం డీటెయిల్స్ అయితే చూద్దాము. సో డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్లో మన ఫ్రెండ్స్ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు అండ్ అలానే వీడియోకి లైక్ ఇవ్వడం లేదు. మీరు ఇచ్చే ఈ లైక్స్ అండ్ సబ్స్క్రైబ్స్ నాకు మరిన్ని ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ని మీకు ప్రజెంట్ చేయడానికి మోటివేషన్ ఇస్తుంది. సో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే మనకి ఫీల్డ్ ఇంజనీర్కి సంబంధించిన వేకెన్సీస్ ఫిల్అప్ చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. ఎలక్ట్రికల్ స్ట్రీమ్కి సంబంధించి అండ్ అలానే సివిల్కి సంబంధించి అండ్ అలానే ఫీల్డ్ సూపర్వైజర్కి సంబంధించిన వేకెన్సీస్ కూడా ఫిల్అప్ చేస్తున్నారు. ఎలక్ట్రికల్ అండ్ సివిల్కి సంబంధించిన బ్రాంచెస్లో మనకైతే వేకెన్సీస్ ఫిల్అప్ చేస్తూ ఉన్నారు. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్ ద్వారాగా మనకి 159 వేకెన్సీస్ అనేవి ఫిల్అప్ చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. కరెంట్ ప్రాజెక్ట్స్ అండ్ అలానే ఫ్యూచర్లో వచ్చే ప్రాజెక్ట్స్ అన్నిటికీ కలుపుకొని మనకైతే 159 వేకెన్సీస్ అనేవి ఫిల్అప్ చేస్తున్నారు. అండ్ అలానే కంపెనీ సెక్రటరీకి సంబంధించిన వేకెన్సీస్ కూడా మనకి ఇక్కడ అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో వీటికి సంబంధించి మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్స్ అన్నీ మనమైతే తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ఈ జాబ్స్ అన్ని మనకి కాంట్రాక్ట్ బేస్ పైన మనకైతే తీసుకోవడం జరుగుతుంది. ఇవి పర్మనెంట్ జాబ్స్ కాదు ఫ్రెండ్స్, కాంట్రాక్ట్ బేసిస్ పైన మనకైతే తీసుకోవడం జరుగుతుంది. కానీ ఈ ఆర్గనైజేషన్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. అండ్ ఇక్కడ మనము ఫీల్డ్ ఇంజనీర్ ఎలక్ట్రికల్కి సంబంధించిన ఏజ్ లిమిట్ చూసినట్లయితే 29 ఇయర్స్ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో అన్ని జాబ్స్కి అప్పర్ ఏజ్ లిమిట్ మనకి 29 ఇయర్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఏజ్ రిలాక్సేషన్స్ కూడా వర్తిస్తున్నాయి, వాటికి సంబంధించి నేను ఫర్దర్గా చెప్తాను. సో ఫీల్డ్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ స్ట్రీమ్కి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే బీఈ, బీటెక్ లేదా బీఎస్సీ ఇంజనీరింగ్ అనేది కంప్లీట్ చేసుకొని ఉండాలి. ఎలక్ట్రికల్ స్ట్రీమ్కి సంబంధించి లేదా ఎలక్ట్రికల్కి ఈక్వలెంట్ స్ట్రీమ్స్కి సంబంధించి మనం చదువుకున్నట్లయితే అప్లై చేసుకోవచ్చు రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ ద్వారాగా. జనరల్ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 55% మార్క్స్ అనేది వచ్చి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఫిజికలీ ఛాలెంజ్ క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్ మెన్కి జస్ట్ పాస్ అయితే చాలు, మనం అప్లై చేసుకోవచ్చు. అండ్ అలానే మనకి ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ అనేది మనకి ఇక్కడ అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఓన్లీ 1 ఇయర్ పాటు మనకి పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే డిజైనింగ్లో కానీ, ఇంజనీరింగ్లో కానీ, కన్స్ట్రక్షన్ కానీ, టెస్టింగ్ అండ్ కమిషనింగ్ అండ్ అలానే ఎలక్ట్రికల్ వర్క్స్ సంబంధించి మనకి ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ అలానే ఫీల్డ్ ఇంజనీర్కి సంబంధించి సివిల్కి సంబంధించి చూసినట్లయితే మనకి బీఈ, బీటెక్ లేదా బీఎస్సీ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకోవాలి సివిల్కి సంబంధించి, లేదా సివిల్ ఇంజనీరింగ్కి ఈక్వలెంట్ కోర్స్కి సంబంధించి. అండ్ అలానే జనరల్ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 55% అండ్ ఎస్సీ, ఫిజికలీ ఛాలెంజ్ క్యాండిడేట్స్కి, ఎక్స్ సర్వీస్ మెన్కి జస్ట్ పాస్ అయితే సరిపోతుంది. అండ్ అలానే మనకి ఇక్కడ 1 ఇయర్ వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు ఫ్రెండ్స్. డిజైన్ లేదా ఇంజనీరింగ్ లేదా కన్స్ట్రక్షన్ లేదా టెస్టింగ్ అండ్ సివిల్ వర్క్స్కి సంబంధించి మనకు ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఫీల్డ్ సూపర్వైజర్ ఎలక్ట్రికల్కి చూసినట్లయితే మనం డిప్లొమా పాస్ అయితే సరిపోతుంది ఎలక్ట్రికల్ స్ట్రీమ్లో. జనరల్ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి అయితే 55% అడుగుతున్నారు. ఎస్సీ, ఎస్టీ, ఫిజికలీ ఛాలెంజ్ క్యాండిడేట్స్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్కి ఇక్కడ జస్ట్ పాస్ అయితే సరిపోతుంది. అండ్ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అన్నట్లయితే ఇక్కడ క్యాండిడేట్స్ కేవలం డిప్లొమా మాత్రమే చదువుకొని ఉండాలి ఫ్రెండ్స్. బీఈ, బీటెక్ లాంటి ఎడిషనల్ కోర్సెస్ మీరు ఏమన్నా చదువుకున్నట్లయితే మీరు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ కాదు, ఈ సూపర్వైజర్ జాబ్స్కి. అండ్ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ అనేది మనకి ఇక్కడ అడుగుతూ ఉన్నారు. 1 ఇయర్ పాటు ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు ఫ్రెండ్స్. కన్స్ట్రక్షన్ అండ్ టెస్టింగ్ అండ్ కమిషనింగ్ ఎలక్ట్రికల్ వర్క్స్కి సంబంధించి మనకైతే ఇక్కడ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి ఫీల్డ్ సూపర్వైజర్ సివిల్కి సంబంధించి, సో ఇక్కడ కూడా మనకి డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించి మనకైతే చదువుకొని ఉండాలి. జనరల్ ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్టీ క్యాండిడేట్స్కి ఇక్కడ 55% మార్క్స్ అడుగుతున్నారు. ఎస్సీ, ఫిజికలీ ఛాలెంజ్డ్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్కి మనకైతే పాస్ అయితే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి 1 ఇయర్ పాటు ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు ఫ్రెండ్స్. కన్స్ట్రక్షన్లో కానీ, టెస్టింగ్లో కానీ, కమిషనింగ్లో కానీ, సివిల్ వర్క్స్ సంబంధించి కానీ మనకైతే ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మనం ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ అలానే కంపెనీ సెక్రటరీకి సంబంధించి మనం చూసినట్లయితే ఇక్కడ అసోసియేట్ మెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటేరియట్స్ ఆఫ్ ఇండియా మనం కంప్లీట్ చేసుకుని ఉండాలి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. అండ్ అలానే 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది మనకి ఈ ఫీల్డ్లో అడుగుతూ ఉన్నారు ఫ్రెండ్స్. ఇంటర్న్షిప్ కానీ, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానీ ఎక్స్పీరియన్స్ కింద ఇక్కడ కన్సిడర్ చేయరు, ఆ పాయింట్ అనేది గమనించాలి. అండ్ అలానే ఎక్స్పీరియన్స్ కూడా మనకైతే ఇక్కడ అడగటం జరుగుతుంది, ఈ పాయింట్ గమనించండి. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే
ఓబీసీ క్యాండిడేట్స్ కి 3 years ఏజ్ రిలాక్సేషన్, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కి 5 years ఏజ్ రిలాక్సేషన్ అండ్ అలానే ఫిజికలీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ కి 10 years వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే సెలక్షన్ ప్రాసెస్ కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో క్యాండిడేట్స్ ని ఇక్కడ ఇంటర్వ్యూ కండక్ట్ చేసి ఇంటర్వ్యూలో వచ్చిన స్కోర్ ని బేస్ చేసుకొని ఇక్కడైతే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఎక్కువగా అప్లై చేసినట్లయితే మనకి స్క్రీనింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ స్క్రీనింగ్ టెస్ట్ ఓన్లీ ఎలిమినేషన్ పర్పస్ మాత్రమే కండక్ట్ చేయడం జరుగుతుంది. 1 hour పాటు టెక్నికల్ నాలెడ్జ్ 50 questions అండ్ యాప్ట్యూడ్ 25 questions ఉంటాయి. సో జస్ట్ ఎలిమినేషన్ ప్రాసెస్ కోసం మాత్రమే టెస్ట్ అనేది కండక్ట్ చేయబడుతుంది. దట్టు మనకి అప్లికేషన్స్ ఎక్కువగా వచ్చినట్లయితే, లేకుంటే ఓన్లీ ఇంటర్వ్యూ కండక్ట్ చేసి మనకైతే ఇక్కడ క్యాండిడేట్స్ ని సెలెక్ట్ చేస్తారు. అండ్ మనకి సెలెక్షన్ కూడా ఓన్లీ ఇంటర్వ్యూలో వచ్చిన స్కోర్ ని బేస్ చేసుకొని మనకైతే సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ పాయింట్ గమనించాలి. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో ఇక్కడ ఫీల్డ్ ఇంజనీర్ కి సంబంధించి అండ్ అలానే కంపెనీ సెక్రటరీకి సంబంధించి మనం 400 రూపీస్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఫీల్డ్ సూపర్వైజర్ కి సంబంధించి మనము 300 రూపీస్ ఫీజు అనేది పే చేసి అప్లై చేసుకోవాలి. ఎస్సీ ఎస్టీ ఫిజికలీ ఛాలెంజ్డ్ అండ్ అలానే ఎక్స్ సర్వీస్ మెన్ కి ఎలాంటి ఫీజు ఇక్కడ పే చేయాల్సిన అవసరం లేదు. రిమైనింగ్ క్యాండిడేట్స్ మాత్రమే ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ హౌ టు అప్లై అనే సెక్షన్ మనం గమనించినట్లయితే అఫీషియల్ వెబ్సైట్ అయిన www.powergrid.in కి వెళ్ళి కెరియర్ సెక్షన్లో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్కి వెళ్ళినట్లయితే అందులో రిక్రూట్మెంట్ కనిపిస్తుంది. ఆ రిక్రూట్మెంట్ పైన క్లిక్ చేసినట్లయితే రీజనల్ రిక్రూట్మెంట్ కనిపిస్తుంది. ఆ రీజనల్ రిక్రూట్మెంట్ లో నార్థరన్ రీజియన్ ఢిల్లీ రిక్రూట్మెంట్ కనిపిస్తుంది. దానిపైన మనం క్లిక్ చేసినట్లయితే మనకి ఈ కాంట్రాక్టువల్ పొజిషన్స్ కి సంబంధించి మనకైతే లింక్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు. మీరు ఈ జాబ్ కి అప్లై చేసుకోవాలి అన్నట్లయితే అప్లై చేయడానికి కావాల్సిన లింక్స్ నేను డిస్క్రిప్షన్ లో ఉంచుతాను. మీరు ఆ లింక్స్ ద్వారాగా ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు. అండ్ అప్లై చేసేటప్పుడు రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ అండ్ రిలవెంట్ డాక్యుమెంట్స్ అన్ని మనము సాఫ్ట్ కాపీస్ మెయింటైన్ చేయాలి ఫ్రెండ్స్. అప్లై చేసేటప్పుడు ఇవన్నీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో వీటికి సంబంధించి సాఫ్ట్ కాపీస్ మెయింటైన్ చేయండి. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఈ నోటిఫికేషన్ కి ఓన్లీ ఇండియన్ సిటిజన్స్ మాత్రమే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఈ పాయింట్ అనేది ఆల్రెడీ నేను చెప్పాను కదా. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం గమనించినట్లయితే ఇంపార్టెంట్ డేట్స్ కి సంబంధించి మనకు డీటెయిల్స్ ఇచ్చారు. ఈ పర్టికులర్ నోటిఫికేషన్ కి 12th of December 2023 నుంచి 18th of December 2023 లోపు మనం ఆన్లైన్ మోడ్ లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు అందాయని ఆశిస్తున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.